కాంగ్రెస్ ఉన్నాడు. వీళ్ళందరూ కేటీఆర్ దగ్గర పోయి కేటీఆర్ దగ్గర పోతే కేటీఆర్ ఏమన్నా అంటే వీళ్ళంతా కాంగ్రెస్లో ఉన్నారా? మాజీ చైర్మన్ ఒక లక్ష్మణ్ కుమార్ జిల్లా కరీంనగర్ చైర్మన్, నేను ఎమ్మెల్యే చేసినప్పుడు చైర్మన్ చేసిండు ఆయన కూడా అంత అల్లర్లో పోయేటోడు కాదు. ఎందుకు మళ్ళీ ఆయన సెటిల్ చేసుకున్నావు అంటే మా వాళ్ళందరూ పోతే ఏం మాట్లాడాడు? మళ్ళీ కేటీఆర్ ఏం మాట్లాడినా నువ్వు పోతే కేటీఆర్ చెప్పినాక మళ్ళీ పోతే ఏమంటాడు? కాలేజీలో పోతే ఏం మాట్లాడి నీతో మాట్లాడి ఏం మాట్లాడి కేటీఆర్ చెప్తాను నేను ఏమన్నాడు? ఏమైనా వీళ్ళంతా ఫ్రీ చేస్తుర్రా? వాళ్ళు చెప్తే మేము ఇవ్వడానికి పంచడానికి అని చెప్పి అట్లా బయట కొట్టి పడుతుంది. అక్కడేమో సరే సరే అన్న మాట్లాడుకుంటాం చేసుకుంటామని బయటకు వెళ్ళిన తర్వాత పోతే ఏది పోయినా అంతే. ఇక కేటీఆర్ అనేటైనా వాళ్ళ డిప్యూటీ వాళ్ళ మంత్రి, వాళ్ళ శాఖ మంత్రి, ఈయన ఒక మంత్రిగా ఉంటాడు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైన నాయకుడు చెప్తే నేను కేటీఆర్ చెప్తుంటానా, కేసీఆర్ చెప్తుంటానా? నాకు ఫ్రీగా పనిచేసిందా? వాళ్ళు నారు ఏమి తీసుకోకుండా పనిచేసిందా? పుక్కడిగా పనిచేసిందా? అయ్యో జాగిరి ఇట్లా 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 ఈ విధంగా మాట్లాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనుకుంటున్నా అంటున్నాను. మేము అనుకుంటే ఇవన్నీ మాకు వద్దండి. మల్లారెడ్డి మాట్లాడినట్టు మాట్లాడేటోళ్ళు మేము కాదండి. మేము ఆవేశపూరితంగా మొత్తం పాదాలకి వ్యక్తికి రక్తం తీసుకొచ్చుకొని మొత్తం ధర్మం న్యాయము పాలమ్ముకొని 1000 కోట్లు సంపాదించిన నా అంత ధర్మాత్ముడు ఇవ్వలేదని మాట్లాడే విధంగా ఆ గొప్ప నటీచుడు మాతో కాదు. అంత ధర్మాత్మనే కదా. ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు ఎక్కడికి చేయించుకోవాలి? రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ యొక్క ఇంజక్షన్ ఆర్డర్ దీని మీద ఎందుకు ఆర్డర్ స్టాండ్ అయి ఉంటలేడు? కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ తర్వాత ఎంఆర్ఓ ఆర్డర్ చెల్తుందండి? ప్లీజ్ మీరు ఒకటే మా మీడియా మిత్రులు, కలెక్టర్కి ఆర్డర్ ఇచ్చినాక ఎంఆర్ఓ చెల్తుందా? రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చినటువంటి ఈ మ్యాప్ని గిట్ట కరెక్ట్ కాదా అన్నదా చెప్పమనండి. ఇది హైకోర్టు డైరెక్షన్తో ఇచ్చిన చూడండి, నేను చెప్తున్నా అండి. హైకోర్టు ఆర్డర్తో చేసినట్టు సర్వే ఇది ఎవ్వరు కూడా ఎవరు దరఖాస్తు లక్ష్మణ్ కుమార్, కె సుధామో లేదా మల్లారెడ్డి పెట్టుకున్నదో, బేల్ సుభాష్ రెడ్డి పెట్టుకునేటువంటి మ్యాప్ కాదు. దీని ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ వేసుకొని ముఖం మీద పోతే ముఖం మీద రాకుండా 2015-16 నుంచి మొన్నటి వరకు గోసపుచ్చుకుంటున్నాడు. ఇష్టానుసారంగా మాట్లాడతాడు. మాట్లాడితే అదా ఉండదు పద ఉండదు. ఒక్కటే చివరిగా మాట్లాడుతున్నా, 2016లో వచ్చిన ఇంజక్షన్ ఆర్డర్కి ఎందుకు కౌంటర్ చేయాలి? ఎందుకు ఇక్కడ చేయించలే? నువ్వే మంత్రి కదా, జిహెచ్ఎంసీ నుంచి ఎందుకు పర్మిషన్ చేసుకొని అక్కడ స్ట్రెచర్స్ కట్టలే? గవర్నమెంట్ నీదే కదా, జిహెచ్ఎంసీ ఎట్లా పర్మిషన్ ఇస్తుంది? సబ్జుడిషియల్ కోర్టులో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇయ్యేది కన్నా. ఆయన 82/Eకి సంబంధించిన విషయంలో బట్ట ఆయన అంతకుముందు 2013లో అంటే మాకైనా బిఫోర్ ఆయన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ద్వారా సినీ ప్లాంట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు ఆ భూమిలో. మేము 2015లో ఎంటర్ అయినాం. తిరిగి అబ్జెక్షన్ ఫైల్ చేసిన మీద ఆగిపోయింది ఈ పర్మిషన్. ప్రైవేట్ సర్వే చేసుకున్న మ్యాప్ ఎకరా 22. ఇది ఏం చేసిండు? ఇది పెట్టుకోకపోతే ఏం చేసిండు? ఆయన సర్వే పెట్టుకున్నాడు. ఆ సర్వే పెట్టుకున్న మ్యాప్లో అది ఎకరా 22 గుంటలు మా భూమి వెళ్ళింది. డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ కలెక్టర్ ఆఫ్ తహసీల్దార్, మా భూమి ఎకరా 22 గుంటల భూమి. ఈ మ్యాప్ను కూడా పెట్టమనండి. ఈ ఫైల్ ఇప్పుడు ఈ ఫైల్ అట్లనే ఉంటుంది. మాకు అమ్మిన కె సుధాంతో ఒక 10 సార్లు చర్చ చేసి ఆయనకు న్యాయానాభాయాన్ని ఒప్పించి మాకు వ్యతిరేకంగా మా